క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, దిద్దుబాటే సిద్ధపాటు అనే ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభువు పేరట సమాధానం, దైవ దీవెనలు కలుగును గాక. నేరుగా ఈ దినపు సందేశంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? భూమి ఆకాశములందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఈ దినపు సందేశానికి అంశం విశ్వ అగోచర రూపం. ఒక రూపం ఉన్నది దేవునిలో. దేవదూతలు కానీ మనం కానీ ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోతున్నాం. అలాంటో విశ్వ అగోచర రూపాన్ని మీకు పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంత పెట్టాడు. చదువుకున్న వచనంలోనే ఓ విచిత్రమైన పదం ఉంది. ఇంకొకసారి ఆ మాట చదువుతారు, మీరు దయచేసి శ్రద్ధ వహించండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా నున్నవాడను కానా? ఏమిటంటండి? భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? భూమి ఆకాశముల యందంతటా ఉన్నాడంట, అంటే నింపబడి ఉన్నాడు. ఈ నింపబడి ఉన్న రూపాన్ని మీరు ఎలా ఊహించుకుంటారు? విశ్వానికి, దేవదూతలకి ఇప్పటికీ అంతు చిక్కట్లేదు. ఆయన రూపాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడట్లేదు. పరలోకమందున్న సింహాసనం మీద ఉన్న కూర్చున్న వ్యక్తిని మనం దృష్టి నిలిపితే గుర్తుపట్టవచ్చు. అదిగో ఆయన తెల్లటి జుట్టు కలిగి ఉన్నాడు, గడ్డం ఉంది, నిలువుటంగి వేసుకొని ఉన్నాడు. ఇవన్నీ ప్రవక్త చెబుతున్నాడు యెషయా. ఇప్పుడు యెషయాకు కానీ మిగతా ఏ ప్రవక్తకు కానీ కనబడని ఓ రూపం ఉంది. ఏమిటంటే భూమి అందంతటా, ఆకాశం అందంతటా నిండిపోయి ఉందంట ఆ రూపం. ఎలా వర్ణిస్తారు దాన్ని? అసాధ్యం. మన ఊహకే అందదు. ఆ రూపాన్ని ఎలా వర్ణించుకోవాలో తెలీదు. ఎందుకంటే భూమి ఆకాశం అందంతటా నిండిపోయి ఉన్నాడంట. ఒకరోజు ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తి డైరెక్ట్గా యేసు ప్రభుని అడుగుతూ ఉంటారు. యోహాను సువార్తలో చూడండి, చాలా విచిత్రమైన కోరిక కోరుతాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. ఎవరిని కనుపరచుమని అడుగుతున్నాడు ఫిలిప్పు? తండ్రిని మాకు కనుపరచు, మాకు అంతే చాలు, ఇంకేం వద్దు అంటున్నాడు. తండ్రిని చూడాలనే కోరిక ఫిలిప్పుకు మాత్రమే కాదు, మొదటి నుంచి దేవదూతలకు కూడా ఉంది. దేవదూతలు కూడా తండ్రిని చూడలేకపోయారు. అదృశ్య దేవుడు అనే పుస్తకంలో చాలా స్పష్టంగా నేను చెప్పాను ఆల్రెడీ. తండ్రిని చూడడం ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. ఇంతవరకు ఏ నరుడైనను, ఏ దేవదూత అయినను, ఏ కాలమందైనను, ఎప్పుడైనను ఆయన స్వరము కూడా విన్న ఆనవాలు లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం చూస్తే అక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. తండ్రిని చూడడం కాదు కదా, తండ్రి స్వరం కూడా ఇంతవరకు ఎవరూ వినలేదు అని. మరి చూసింది ఎవరిని, విన్నది ఎవరిని అంటే ఖచ్చితంగా నజరేయుడైన యేసునే వారు చూశారు, విన్నారు. వేరే అవకాశం లేదు, వేరే చాయిస్ లేదు. కానీ ఇక్కడ తండ్రిని చూపించమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు చాలా వింతైన సమాధానం ఇస్తారు ఆయన. కానీ మనం ఇర్మియా గ్రంథం 23-24లో చదివిన మాట ప్రకారంగా చూస్తే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రిని చూడలేము, భూమి ఆకాశం అందంతటా నిండి ఉన్నటువంటి ఆ రూపాన్ని కూడా చూడలేము. భూమి ఆకాశం అందంతటా నిండి ఉండడం అంటే బహుశా గాలిలాగే నిరాకారం, ఆకారమే లేదు. మీరు చెప్పండి, దేవునికి ఆకారం లేదా? ఆయన నిరాకారుడా? ప్రభువే చెప్తాడు కదా, ఆయన ఆత్మయ్య అయి ఉన్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఆత్మకు ఆకారం లేదా? ఆత్మకు తల ఉంది, కళ్ళు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఉంటాయి. అందుకే కదా ఏమంటాడు, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి వేయండి. కళ్ళుండి నరకంలో ఉండడం కంటే కన్ను లేకుండా పరలోకంలో ఉండొచ్చు అంటాడు. ఈ శరీరం పరలోకానికి ఎత్తబడుతుందా? కాదు కదా.
మహిమ శరీరమై ఆత్మరూపుగానే మనం ఎత్తబడతాం. మరి కన్ను లేకపోయినా మీరు పరలోకంలో ఉండొచ్చు అంటున్నాడంటే ఆత్మకి ఏముంటుంది? కన్నులు ఉంటాయి, మనస్సు ఉంటుంది, అవయవాలు ఉంటాయి. కాబట్టి ఆకారము కలిగినదే ఆత్మ. మరి నిరాకారుడు అంటే అసలు ఆకారమే లేనివాడని అర్థం లేదు. బైబిల్ దేవుడికి, సత్యదేవుడికి ఆకారం ఉంది, రూపం ఉంది. ఆయన నిరాకారుడు కాదు, నిర్గుణుడేమీ కాదు, సద్గుణుడు. ఆయనకు ఆకారం ఉంది. ఆ ఆకారంలోనే, ఆ రూపంలోనే దేవుడు నరుణ్ణి సృజించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అవును, తండ్రి అయిన దేవుని రూపంలో మనల్ని చేశాడా? కుమారుడైన దేవుని రూపంలో మనల్ని చేశాడా? ఎవరికీ కనబడని దేవునిలో నుండి కనబడే ఓ రూపం బయటకు వచ్చింది ఈ సమస్త సృష్టిని చేయడానికి. ఒక ఆకారము, ఒక రూపాన్ని ధరించుకొని ఓ మహిమ దేహముతో బయటికి వచ్చింది. ఆదామును చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? మాట్లాడేటప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ములు ముగ్గురు మాట్లాడుకొని మన స్వరూపమందు మన పోలికగా నరులను చేయుదము రండి అని ఒకరినొకరు పిలుచుకున్నారు. ఆదామును చేస్తున్నప్పుడు తండ్రిలోని ఓ ప్రతిరూపం, కుమారునిలో ఓ ప్రతిరూపం, పరిశుద్ధాత్మునిలోని ఓ ప్రతిరూపం ఒకే చోట నిలుచొని ఉన్నాయి. ఆదామును నిర్మిస్తున్నప్పుడు త్రియేక దేవుని ముద్ర ఆదాములో వేశాడు. ఎందుకంటే మన అందరిలో త్రియేక దేవుని ముద్ర ఉంది. మనం త్రిత్వమై ఉన్నాం కదా, ప్రాణ, ఆత్మ, దేహము. ఈ మూడింటిని విడదీయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి వేరు వేరు. విడదీసి నువ్వెవరని అడిగితే చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మూడు కలిస్తేనే మనం. నువ్వు శరీరానివా, ఆత్మవా అంటే ఏం చెప్తావు? నువ్వు ఆత్మవా, ప్రాణానివా అంటే ఏం చెప్తావు? నువ్వు ప్రాణానివా, శరీరానివా అంటే ఏం చెప్తావు? ఏం చెప్పలేవు. అట్టెట్లా చెప్తాం బ్రదర్? నేను ప్రాణం అన్నావు అనుకో, మరి ఆత్మ నీవు కాదా అని అంటావు. ఆత్మ అన్నావు అనుకో, మరి శరీరం నీవు కాదా అని అంటావు. మూడు నేనే, మూడు నువ్వెలా అవుతావు? ఎందుకంటే వారు త్రియేకమై ఉన్నారు కాబట్టి నేను కూడా త్రియేకమే అని చెప్పడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని అదృశ్య పోలిక సృష్టింపబడిన మనలో ముద్రింపబడింది. రోమాపత్రిక 1:20 ప్రకారం సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే దేవుని దైవత్వము, నిత్యశక్తి బయలుపడుతుంది అని రాయబడింది. అదృశ్య లక్షణాలు బయలుపడతాయంట. ఇదిగో సృష్టింపబడ్డ మనల్ని ఆలోచించుకోండి, దేవుడు బయలుపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి యోబు గ్రంథం 37వ అధ్యాయం 23వ మాట చూడండి. సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. ఏమిటంటండి? ఆయన మనకు అగోచరుడు. ఇప్పుడు అగోచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి మనకు ఎలా అర్థమవుతాడు? ఎంతటి అగోచరుడు అంటే భూమి ఆకాశములందంతటా నిండి ఉన్నానన్నాడు. ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడంట. నా దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకం మాత్రమే. అంటే ఎక్కడైనా ఉండగల దేవుడు, ఎందులోనైనా ఉండగల దేవుడు కాదు, ఎక్కడైనా ఉండగల దేవుడు. మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. విశ్వమంతటా ఆయన ఉన్నాడన్నది ఎంత నిజమో ఈ విశ్వమంతా ఆయన గర్భంలో ఉంది. ఇప్పుడు ఇంకా అనితర సాధ్యం ఆయన్ని అర్థం చేసుకోవడం. ఆయన అగోచరుడు. అగోచరునైన వాడిని ఎలా చూడాలో తెలుసా? అగోచరుణ్ణి కూడా చూసే ఒక అవకాశం ఉంది. అగోచరుణ్ణి కూడా స్పర్శించే ఓ అవకాశం ఉంది, ఓ భక్తి సాధన ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ మాట చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషే భక్తుడు ఇతడంట విశ్వాసమును బట్టి అదృశ్యుడై ఉన్నటువంటి దేవుణ్ణి చూచుచున్నట్లు నమ్మాడంట. ఎలా నమ్మాడు? చూచుచున్నట్లే నమ్మాడంట. మీకు ఎప్పుడైనా యేసుప్రభు కనబడ్డా? నేనే దేవుని అని చెప్పాడా? అయినా యేసును అంత ప్రేమిస్తున్నారేంటి? నీవు లేకపోతే బ్రతకలేను, వీళ్ళందరినైనా విడిచిపెడతాను కానీ నువ్వు లేకపోతే బ్రతకలేను అని ఎంత ప్రేమ కలిగింది. కనబడని వ్యక్తి మీద అంత ప్రేమ ఎలా పుట్టింది మీకు? అంటే కనబడకుండా కూడా మనతో ఉండగలిగిన వాడు కాబట్టి మనకు ఆ ప్రేమ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు కనబడకుండా ఉండలేరు. వారు ప్రజెంట్లో ఉంటేనే మనం వారి సహచర్యాన్ని చేయగలం. ఏ కాలంలోనైనా ఆయన ఉంటాడు. అందుకే యూదా పత్రికలో చాలా స్పష్టంగా ఇవ్వబడ్డటువంటి మాట ఏమిటంటే, యుగములకు పూర్వమును రాబోవు యుగములను యుగ యుగములను నీకు మహిమ కలుగునుగాక అన్నాడు. దీని గురించి ఆల్రెడీ మన సందేశం నేర్చుకున్నాం. గడిచిన యుగాలలో దేవునికి మహిమ కలుగునుగాక అంటాడేంటి భక్తుడు?
గడిచిన యుగాల్లో కలుగునుగాక అంటే ప్రస్తుతం కలుగుతుందా అంటే అది మానవ పరిధిలో కలగదేమో కానీ దైవ పరిధిలో కలుగుతుంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఇప్పుడు ఉన్నాడు. ఆయనకు గతం కూడా ప్రజెంటే. 4th డైమెన్షన్ వరల్డ్ అని చెప్పి ఇప్పుడు శాస్త్రజ్ఞులు టైంని వెతుకుతున్నారు, అలా కాలాన్ని విడదీసి వెతికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ త్రికాలములను నడిపించే 4వ కాలం ఉంది. భూత వర్తమాన భవిష్యత్ కాలములను నడిపించే మరో కాలం ఒకటి ఉంది, అది ఏమిటో అంతు చిక్కట్లేదు అని అన్నాడు. ఐన్స్టీన్ కూడా ఆ థియరీని ప్రతిపాదించాడు. ఎందరో మహానుభావులు దాన్ని ప్రస్తావించారు, కానీ కనుగొనలేకపోతున్నారు. ఆ 4th డైమెన్షన్ వరల్డ్ ఏదైతే ఉందో అదే ఈ కాలములను నడిపిస్తుంది అని అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ 4th డైమెన్షన్ వరల్డ్ ఏదైతే ఉందో అది దేవుడై ఉన్నాడు. త్రికాలములు నడిపే కాలము దేవుడు. అందుకే వేదములలో కాలం వై ప్రజాపతి అని రాయబడింది. అంటే కాలమే దేవుడు. సంవత్సరం వై ప్రజాపతి అని రాయబడింది. దేవుడు కాలమై ఉన్నాడు. అదృశ్యుడుగా ఉన్నవానిని ఎలా నమ్మాడంట? చూచుచున్నట్లుగానే విశ్వసించాడంట. చూచుచున్నట్లుగా. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీ ముందే ఉన్నాడని నమ్ముతూ ప్రార్థన చేయండి. ఆయన మీ ముందే ఉన్నాడని విశ్వసిస్తూ మాట్లాడండి. ఎక్కడో ఉన్నట్లు పిలవకండి, ఇక్కడే ఉన్నట్లు మాట్లాడండి. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది అంటే మీరు అలా మోకరించి ఇక్కడే ఉన్నవాడితో మాట్లాడుతున్నట్టే ఉండగా మీరు నమ్ముతున్నారు కాబట్టి ఒకానొక రోజు మీరు మీ ప్రార్థన గదిలోకి వెళ్ళి అక్కడ మోకరించి తండ్రి అని పిలిచేలోపే ఆయన కుమారుడా కుమార్తె అని ఆయనే పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని నెలల పాటు ఇటువైపు నుంచి నీ స్వరం వెళ్తుంది, నీ విశ్వాసం స్థిరమవుతుంది. ఇటు యూనివర్స్ విశ్వమంతా కూడా నీ విశ్వాసానికి జతపడిపోతుంది. కాలం నీ విశ్వాసానికి జతపడిపోతుంది. దేవదూతలు నీ విశ్వాసాన్ని చూస్తారు. భక్తి సాధన సంపూర్ణమవుతుంది. కనబడని వాణ్ణి ఉన్నట్లుగా విశ్వసిస్తున్న నీ విశ్వాసము మరలా వ్యక్తి రూపం దాలుస్తుంది. విశ్వాసము వ్యక్తి రూపము దాలిస్తే నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఏమి నమ్ముతారో ఆయన మీకు అలాగే కనబడతాడు. ఆయన వ్యక్తిగా ఉండాలి. అందుకే కృప మీకు తోడయ్యుండునుగాక అన్నాడు. అదేంటి కృప తోడు ఉండడం ఏమిటి? ఎందుకంటే కృప కూడా ఒక వ్యక్తి కాబట్టి, సత్యము కూడా ఒక వ్యక్తి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశము నిండి ఉన్న దేవుడు, ఆయనను గూర్చి నువ్వు ఏ జ్ఞానమైతే మనసులో కలిగి ఉంటావో ఆ జ్ఞానపు దినుసులన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఓ మహారూపాన్ని నిర్మించుకుంటుంది. జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. ఏంటా జ్ఞానము? దేవుడే జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం నీలో గూడు కట్టుకుంటే ఆయన ఒక వ్యక్తి అయిపోతాడు. జ్ఞానము గూడు ఎలా కట్టుకుంటుందంటే విశ్వాసము వలన, నమ్ముట వలన. విశ్వాసం ఎలా కలుగుతుంది? నమ్ముట క్రీస్తుని, మాటల వలన మనకు విశ్వాసం కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు వాక్యాన్ని నమ్మడాన్ని బట్టి ఒక వాక్యం ఇంకొక వాక్యంతో జతపడిపోతుంది, ఒక వచనం ఇంకో వచనంతో జతపడిపోతుంది. మీరు దేన్ని నమ్ముతున్నారో అదంతా ఒకటవుతుంది. అలా మీరు నమ్మి 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 ఆయన కూడా సంపూర్ణ వ్యక్తిత్వంగా నిర్మాణం అవుతాడు నీ విశ్వాసంలో. అప్పుడు నీ ఒక వ్యక్తిని నమ్ముతావు. చేతినో కాలునో తలనో కాదు, ఒక వ్యక్తిని నమ్ముతావు. అప్పుడు నీవు నమ్మే జ్ఞానము ఒక చోట వ్యక్తి రూపం దాలుస్తుంది. మీరు చెప్పండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వాక్యమంతా మిళితమై ఓ వ్యక్తి రూపం దాలుస్తుందని నేను చెప్తున్నానా? మరి ఆధారం ఉండాలని నేను మాట్లాడేదానికి చెప్తున్నాను, వినండి. ఒకానొక సమయంలో వాక్యమై శబ్దమై ఉన్న దేవుడు ఈ భూమి మీద వ్యక్తి రూపముగా దాల్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదా, యోహాను సువార్త 1:14 ఏముంది? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించెను. ఒకప్పుడు ఆయన వ్యక్తి కాదు, తర్వాత వ్యక్తి రూపం దాల్చాడు. వాక్యము ఒక్కచోట లేదు, బైబుల్ అంతటా కూడా వాక్యం ఉంది కదా. యెహోవా వాక్యం మీకు కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట వచ్చును, దేని జతపక్షి దానికి ఉండక. సరే, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు వేరు వేరు అవయవాలు అయినప్పటికీ ఏక శరీరం, అవును కదా? అలాగే క్రీస్తు కూడా అనేక వచనాలను ఏకము చేస్తే ఒక వ్యక్తి అవుతాడు. ఎందుకంటే ఆయనలో ఉన్న కోటాను కోట్ల వ్యక్తిత్వాలు అక్షర రూపముగా ముద్రించబడ్డాయి. ఈ అక్షరము మాత్రమే చదివితే కుదరదు, అక్షరములో ఉన్న దేవుని ఆత్మ చెప్పు సంగతులు వినాలి. ఎందుకంటే అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. ఇన్నాళ్ళు మీకు కనబడుతున్న అక్షరాలలో నుండే ఆత్మ చెప్పు సంగతులు మీకు చెబుతున్నాను. ఆత్మ చెప్పు ఈ సంగతి చెవిగలవారు విందురుగాక.
మనలో క్రీస్తు రూపం ఎలా కలుగుతుంది అంటే, క్రీస్తు మనతో సహవాసం ఎలా చేస్తాడంటే నమ్ముట వలన సహవాసం చేస్తాడు. అదృశ్యుడు నువ్వు నమ్మినప్పటి నుంచి నీ స్నేహితుడు అవుతాడు. అవును, దేన్ని నమ్మితే ఫస్ట్ దేవుడు అర్థమవుతాడు? వాక్యమును నమ్ముట వలన మనకు దేవుడు అర్థమవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, వచనములన్నీ కూడా విడదీయబడి బైబిల్ అంతటా వ్యాపించి ఉన్నాయి. ఆ వచనములో ఉన్న సత్యసారం అంతటిని మనం ఒకచోట చేర్చేది మన మనస్సులకే సాధ్యమవుతుంది. ఈ ఒకచోట చేర్చే ప్లేస్ ఏమిటి? మన మనస్సు. ఈ వచనములో ఉన్న సారము సత్యం అంతటిని మనం ఒకచోట చేర్చినప్పుడు ఆ సారము, వాక్య సారమే సత్యమవుతుంది. ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. వాక్య సారాంశమే అవునా? అవునా? సత్యం ఎవరు? నేనే సత్యమును అన్నాడు క్రీస్తు. ఇప్పుడు సత్యం అనేది ఎప్పుడు మన మనసులో చిత్రీకరించబడుతుంది? సారాంశమైతే. సారాంశం అంటే ఒక్క వచనం సారాంశమా, అన్ని వచనాలు సారాంశమా? అన్ని వచనాలలో నుండి వచ్చే సారాంశం ఏమవుతుంది? సత్యం అవుతుంది. ఒకానొక రోజు భూమి మీదకి వచ్చిన యేసు ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నేనే సత్యమును అని. అంటే వాక్య సారాంశమే మరలా దేవుడు అవుతాడు, ఒక వ్యక్తి అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సారాంశమైనటువంటి దేవుడు నీకు ఎలాంటి వాడో తెలుసా? యుగ యుగాలుగా మరుగైన సంగతులన్నీ కలిగి సహవాసం చేస్తాడు నీతో. సమస్తం నీకు అర్థమైపోతుంది. నువ్వు దేవుని భార్యవైపోతావు. విశ్వానికి బోధ చేసి దేవదూతలకు జ్ఞానం నేర్పించే వ్యక్తి నీ స్నేహితుడు అవుతాడు, నీ భర్త అవుతాడు. సంఘానికి ఎవరు భర్త కాబోతున్నారు తెలుసా? వాక్య సారాంశమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనలో నివసిస్తాడు. క్రీస్తు స్వారూప్యం మనలోనికి రావడానికి వాక్య సారాంశమే కారణం. మనకు సంపూర్ణత ఎలా కలుగుతుందని బైబిల్ సెలవిచ్చింది? ఎఫెసీ 1:8 చూడండి ఒకసారి మీరందరూ కూడా. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అక్కడ రాయబడింది, దైవ చిత్తానుసారమైన మర్మమును మనకు తెలియజేసి. దేవుడు మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగజేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన రావాలంటే ఏం తెలియాలి? మర్మం తెలియాలి. మర్మం ఏమిటి? వాక్య సారాంశమే మర్మమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ విశ్వాసము వ్యక్తి రూపము దాల్చేది ఎప్పుడు అంటే నువ్వు సత్యమును విశ్వసించినప్పుడే. ఈరోజు చెబుతున్నాను, మీరెంతమంది సర్వసత్యమును విశ్వసించారో, మీరెంతమంది సర్వసత్యమును నమ్మారో, ఆ సర్వసత్యము ఒక వచనం నమ్మి, ఒక సందేశం నమ్మి, ఇంకొక సందేశం నమ్మకపోవడం, ఒక పునాది నమ్మి ఇంకొక పునాది నమ్మకపోవడం వల్ల ఆయన వ్యక్తి రూపం దాల్చడు. మీరు చెప్పండి, గర్భములో పిండం ఎలా నిర్మాణం అవుతుంది? గర్భములో రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు నువ్వు ఆ గర్భంలోనే జన్మించాలని నిర్ణయించినప్పుడు చిన్న కనుముగా పుట్టి అది ఒక రొయ్య పిల్లలాగా కనబడుతుంది. అప్పుడు దాంట్లోనే కాళ్ళు ఉన్నాయి, దాంట్లోనే చేతులు ఉన్నాయి, దాంట్లోనే గుండె ఉంది, మొత్తం దాంట్లోనే ఉన్నాయి. కానీ అప్పటికి బయటికి రాలేదు. కాకపోతే కాలక్రమేపీ అవి ఏమవుతాయి? ఒక్కొక్కటి బయటకు వస్తాయి. చూశారు? అలాగుననే నీవు వాక్యమును సత్యమును నీలోనికి నమ్మకం ద్వారా నడిపిస్తున్నప్పుడు ఒక్కొక్క అవయవం సర్వోన్నతుడైన దేవుని అవయవం వాక్య రూపములో లోన నిర్మాణమై నువ్వు విశ్వసిస్తున్న వ్యక్తి రూపం దాలుస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఈరోజు మీరు నేర్చుకున్న పాఠం ఏమిటి? సత్యమును మనం ఎందుకు వింటున్నామంటే అదే సత్యము మనం విశ్వసించుట ద్వారా విశ్వాసం ఏమవుతుంది? ఓ వ్యక్తిగా మారి మనతో సహవాసం చేసి నువ్వు ఏం నమ్మావో ఆ దారిలోనే నిన్ను నడిపిస్తుంది. గమ్యం చేర్చే వరకు నిన్ను విడిచిపెట్టదు. నిత్యత్వం అంతా నీతో సహవాసం చేస్తుంది. ఆ విశ్వాస రూపమే. విశ్వాసమును దాన్ని కొనసాగించువాడునైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. విశ్వాసం అనేది కూడా ఒక వ్యక్తే, కృప అనేది ఒక వ్యక్తే, సత్యం అనేది ఒక వ్యక్తే, ఆయనలోని లక్షణాలన్నీ కూడా వ్యక్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన లక్షణాలు వ్యక్తిత్వమా? మన లక్షణాలన్నీ ఏమిటి? వ్యక్తిత్వం, వ్యక్తి కాదు. మన లక్షణాలు వ్యక్తిలో ఉండే తత్వం అది. కానీ దేవుళ్ళు అలా కాదు. ఆయనలోని ఒక్కొక్క తత్వం ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం ఏంటిరా అని చెప్తే చెప్పుకోలేము, ఒకలాగా వివరించలేము. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కోటాను కోట్ల తత్వముల వ్యక్తుల సముదాయమే ఆయన వ్యక్తిత్వం. అందుకే ఆయన అగోచరుడు, అర్థం కానివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని చూడడం సాధ్యం కాదు. ఎందుకంటే
ఆయన విశ్వమందంతటా నిండి ఉన్నాడు, ఆకాశములందంతటా భూమి అందంతటా నిండి ఉన్నాడు. ఫిలిప్పు తండ్రిని చూపించంటే ఎక్కడ చూపించాలి ఆయన నిన్ను? అయితే తండ్రిని నువ్వు చూడాలంటే తండ్రి ఇంకొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశాడు. దానిని చూస్తే నువ్వు తండ్రిని చూసినట్లే. అదేమిటో వచ్చే ఆదివారం తెలుసుకుందాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈరోజు నేర్చుకున్న పాఠం ప్రకారం విశ్వాసం అనే ఓ వ్యక్తిని నిర్మాణం చేసుకోండి మీ హృదయంలో. విశ్వాసమే వ్యక్తిగా మారే వరకు సర్వసత్యాన్ని జీర్ణించుకోండి. కొందరు సగం వరకు సత్యాన్ని వెంబడించి ఆ తర్వాత తమ సొంత బుద్ధిని వెంబడిస్తారు. ఆ తర్వాత వాళ్ళు సర్వసత్యంలో ఉండలేరు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు వాక్యాన్ని వెంబడించి ఆ తర్వాత తమ స్వబుద్ధిని వెంబడిస్తారు. తమకు నచ్చనివి అని కొన్ని మాటలు మాట్లాడతారు. అప్పటి వరకు బుద్ధిని పక్కన పెట్టి వినబడిన వాక్యాన్ని నమ్ముతారా? ఆ తర్వాత వారికి డబ్బు దగ్గరో, బంగారం దగ్గరో, స్థలం దగ్గరో, ఫంక్షన్ల దగ్గరో, బట్టల దగ్గరో నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఎక్కడో దగ్గర తేడా వస్తుందా? ఇంక అప్పటి నుంచి నమ్మడం మానేస్తారు. అంటే మీలో ఉన్నటువంటి క్రీస్తు వ్యక్తిత్వ నిర్మాణం జరగకుండా మీరే ఆయన్ని విసర్జిస్తున్నారు. జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారేమో చూసుకోమన్నాడు హెబ్రీ పత్రికలో. మీరు ఎప్పుడైతే ఈ లోకములో మీ స్వబుద్ధిని వాడతాడో మీలో నుండి క్రీస్తు వెళ్ళిపోతాడు. మీలో నుండి విశ్వాసం వెళ్ళిపోతుంది, మీకు భ్రష్టత్వం చేస్తుంది. అప్పుడు మీరు ప్రచండాలైపోతారు. ఏ సముద్రము నుండి మీరు వేరు చేయబడ్డారో అదే సముద్రంలో కలిసిపోతారు. ఏ లోకం నుండి వేరు చేయబడ్డారో అదే లోకంలో కలిసిపోతారు. ఇంకా మిమ్మల్ని కాపాడడం ఎవరి తరము కాదు. వాత వేయబడ్డ మనస్తత్వం అయిపోతుంది. అందుకే చెబుతున్నాను వ్యక్తిని వెంబడిస్తే మీరు ప్రమాదంలో పడతారు. వ్యక్తిలో ఉన్న దైవ ప్రణాళికను వెంబడించండి, మీరు నిత్యము నిలుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు రెండోసారి త్వరగా రాబోతున్నాడు. మన వ్యక్తిత్వాన్ని, మన ఆలోచనని వాక్య ప్రకారంగా కట్టుకుందాం. దయచేసి యథార్థతను పెంచుకుందాం. ప్రతి వారి పట్ల బాధ్యత పెంచుకుందాం. ప్రతి సంఘానికి సత్యం చెబుదాం. మనకు తెలిసింది మన అన్నదమ్ములకు చెప్పినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. మనం దేవుని బాధ్యత గలవారం. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనల్ని భక్షించుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా కన్న తండ్రి, మా ప్రియదేవ, మా ప్రభువా, నీకు వందనాలు. మేమెంతో బలహీనులమయ్యా. నీ సహాయం వలనే మేము ఇలా నిలుచున్నాం. నీ వాక్యం వలన నిలుచున్నాం. నీ సత్యము మమ్మల్ని నడిపిస్తుంది. నీ వాక్య సారాంశమే సత్యమై ఉందని మేము నమ్ముతున్నాం. నీ వాక్య సారాంశం మాలో వ్యక్తిగా రూపుదిద్దడానికి కావలసిన విశ్వాసం మాకు ఇవ్వండి. చివరి వరకు కొనసాగనివ్వండి. పరిశుద్ధాత్మ దేవుడా, మధ్యలో మాకు నచ్చని మా సొంత ఆలోచనలను మేము దృష్టించి నీవు పంపిస్తున్న నీ ఆలోచనలు జీర్ణించుకోలేక, మా గర్భములో ఉన్న నిన్ను మేము సరిగా కనలేక, మా హృదయములో ఉన్న నిన్ను సరిగా నిలువబెట్టుకోలేక, కొలుచుకోలేక, సజీవమైన రాళ్ళుగా మేము మారలేక దౌర్భాగ్యులం అవుతున్నామేమో దయచూపించండి తండ్రి. ఇక మీదట మా సొంత బుద్ధిని సమాధి చేసి నీ వాక్యమును మరలా పునరుద్ధానపరుతుముగాక. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడయుండును గాక. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడే సత్యమే కలవాలి. అందుకోసమే బ్రతుకుదాం. సర్వ సత్యమేవ జయతే. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఇప్పుడు మీ అందరికీ శుభవార్త. గుడివాడ బేతవోల్ వాటర్ ట్యాంక్ పక్క వీధిలో ఉన్నటువంటి WCM చర్చ్లో మీ అందరి కోసం ఉదయకాలపు ఆరాధన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి ఆరాధన, ఉదయం 9:30 నుండి 12:30 గంటల వరకు రెండవ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు తమిర్షి గ్రామంలో మూడవ ఆరాధన జరుగుతుంది. అద్భుతమైన స్తుతి ఆరాధన, వాక్య ధ్యానము, ప్రభు శరీరము రక్తము తిని త్రాగే అనుభవంలోనికి, దేవుని నియమంలో సాగిపోయే అద్భుతమైన ఘట్టంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అత్యంత త్వరలో మా హిందీ ఆరాధన, ఇంగ్లీష్ ఆరాధనలు కూడా ప్రారంభించబడబోతున్నాయి. ప్రార్థన చేయండి, పాల్గొనండి. వాక్యం లేక ఇబ్బంది పడుతున్న వారులారా, ఏ మందిరానికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న వారులారా, మీకు స్వాగతం. దేవుడు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.
చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే మోసము. మార్చుకోని గుణం, చంపుకోని అహం, దుర్దినం రాకముందే మేలుకో తక్షణం. వేడుకో క్రీస్తుని. ఆరు చీకటిలో క్రైస్తవం సత్యానికి తల వంచని వేషమే